వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. 3 రోజుల పాటుగా పోలీస్ కస్టడీకి అనుమతించింది ఎస్సీ కోర్టు. 3 రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీస్ కస్టడీలోకి వెళ్ళబోతున్నారు వంశీ. ఇక న్యాయవాదితో సహా ఆయన హాజరు కాబోతున్నారు. వంశీని 10 రోజుల కస్టడీకి కోరారు పోలీసులు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి దాడి చేశారన్న కేసులో వంశీ అరెస్ట్ అయి విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. ప్రెసిడెంట్ ఆయన్ని 3 రోజుల పాటుగా కస్టడీకి అనుమతిస్తూ ఎస్సీ కోర్టు నిర్ణయం తీసుకుంది. సో 3 రోజుల పాటుగా ఉదయం 10 గంటలకైనా విచారణ ప్రారంభమవుతోంది. కస్టడీలో ఆయన విచారిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. 3 రోజుల పాటుగా న్యాయవాది సమక్షంలోనే ఈ యొక్క ఇంట్రాగేషన్ జరగబోతోంది. మరి వంశీ ఆయన అడిగేటువంటి పోలీసు అడిగే ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు చెప్తారో చూడాలి. బహుశా రేపటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి ఎస్సీ కోర్టు ఎటువంటి షరతులు విధించింది? న్యాయవాది పక్కాగా ఉండాల్సిందినట్టుగా తెలుస్తోంది. మరోవైపుగా ఎక్కడ విచారించబోతున్నారు, ఏ రకంగా ఉండబోతోంది, విచారణలో వంశీ నుంచి ఎటువంటి సమాధానం రాబట్టే ప్రయత్నం చేయబోతున్నారు పోలీసులు? ఎస్సీ/ఎస్టీతో పాటు కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని వంశీకి విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. గత వారం రోజు నుంచి కస్టడీ పిటిషన్ మీద విచారణ జరిగింది. ఈ రోజు తీర్పు వాయిదా వేయడంతో తాజాగా ఈ రోజు మధ్యాహ్నం దీనికి సంబంధించినటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే న్యాయవాది సమక్షంలో వంశీని విచారణ చేయాలి. వాటితో పాటు విజయవాడ లిమిట్స్లోనే, అంటే విజయవాడ పరిధిలో పోలీస్ స్టేషన్లో మాత్రమే విచారణ చేయాలని కూడా కొన్ని షరతులు అయితే పెట్టడం జరిగింది. వాటితో పాటు వల్లభనేని వంశీ కొంత ఆరోగ్యానికి సంబంధించిన వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నారు. కింద పడుకోలేని కారణంగా కొంత బెడ్ను అరేంజ్ చేయాలంటూ ఆయన పిటిషన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అనుమతిస్తూ బెడ్ అరేంజ్ చేయాలంటూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయడంతో పాటు ఎస్సీ/ఎస్టీకి సంబంధించినటువంటి కేసులో వల్లభనేని వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ కేసులో సత్యవర్ధన్ని ఏ విధంగా బెదిరించారు, అసలు ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఆ కేసు వాపస్ తీసుకోవడానికి వల్లభనేని వంశీ నిజంగానే సత్యవర్ధన్ బెదిరించాడా అనే దానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలకి వంశీ దగ్గర నుండి సమాధానం రావాల్సిన అవసరం ఉంది. వాటితో పాటు ఈ కేసుని మ్యానిపులేట్ చేయడం కోసం ఎవరెవరితో మీరు మాట్లాడారు, ఏ అంశాలు మాట్లాడారు, ఇలా అన్ని కోణాల్లో వంశీని విచారించాల్సి ఉంది అని పోలీసులు విజయవాడ కోర్టులో 10 రోజుల పాటు కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. పోలీసులు 10 రోజుల పాటు కస్టడీ అడిగితే 3 రోజులు మాత్రమే కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి 3 రోజుల పాటు ఆయన్ని విజయవాడ లిమిట్స్లోనే ఏదైనా స్టేషన్లో విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. వాటితో పాటు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో రేపు పీటీ వారెంట్ జారీ చేయాలని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఇదే కేసులో ఆయనకి బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు బెయిల్ని ఇవ్వలేమంటూ నిరాకరించింది పరిస్థితుల్లో ఇప్పుడు రేపు పీటీ వారెంట్ కూడా జారీ చేయబోతున్న నేపథ్యంలో మరోసారి ఆ కేసులో కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఈ కేసులో కస్టడీకి సంబంధించిన అంశంలో వల్లభనేని వంశీకి సంబంధించిన విషయంలో పోలీసులు పదే కోర్టుకు చెప్పింది ఏంటంటే ఈ కేసులో లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సత్యవర్ధన్ ఆయనగా ఆ కేసును తన మీద, వల్లభనేని వంశీ మీద లేకపోతే తన మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద పెట్టిన ఎస్సీ/ఎస్టీ కేసుని తనకు తానుగా వాపసు తీసుకోలేదు. వల్లభనేని వంశీ అనుచరులు బెదిరించి భయపెట్టి స్వయంగా కోర్టు దగ్గరికి కారులో ఎక్కించి తీసుకువెళ్ళి ఆ అఫిడవిట్ సమర్పించి ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ కేసు వాపసు తీసుకునేలాగా చేశారు. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో నడిపించింది వల్లభనేని వంశీ కాబట్టి ఆయన్ని ఈ కేసులో ఏమనగా చేర్చి అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి మొత్తం వివరాలు వల్లభనేని వంశీ ద్వారా తీసుకురాబోతున్నారు. అంతేకాదు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఫోన్ కూడా అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో ఆ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారు, ఈ కిడ్నాప్కు సంబంధించిన కేసుకు సంబంధించిన ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరి డైరెక్షన్ మీరు తీసుకున్నారనే అంశాలను కూడా పోలీసులు విచారణలో అడిగే అవకాశం కనబడుతుంది. మరి వంశీ వీటన్నిటికీ సమాధానం చెప్తారా? రెగ్యులర్గా అందరూ ఎవరైతే కస్టడీకి వెళ్తున్నారో వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే తనకు తెలియదు, తన వద్ద ఎలాంటి సమాధానం లేదని జనరల్గా ఇప్పుడు ఎవరైనా కస్టడీకి వెళ్తుంటే చెప్తున్నారు. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ సూటిగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారా, లేకపోతే తనకు తెలియదు, ఈ కేసుతో తనకు సంబంధం లేదనే మాట చెబుతారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 3 రోజుల పాటు కస్టడీలో వంశీ కనుక పెదవి విప్పకపోతే, సమాధానం చెప్పకపోతే మరికొన్ని రోజులు కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించిన పిటిషన్ కూడా కోర్టులో వేసే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం అయితే కస్టడీ పిటిషన్కి కోర్టు అనుమతి ఇచ్చింది. 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వబోతున్నారు. పూర్తిగా ఒక వల్లభనేని వంశీ తరపునటువంటి లాయర్ సమక్షంలోనే విచారించాలని కూడా చెప్పిన నేపథ్యంలో రేపటి నుంచి 3 రోజుల పాటు కస్టడీ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మనోజ్. రైట్ రాజేష్, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. ఎస్సీ కోర్టు ఆయన కస్టడీకి
పోలీసులు కోరిన నేపథ్యంలో కస్టడీకి అనుమతించింది. 3 రోజుల పాటుగా ఆయన్ని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. రేపు ఆయన్ని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కనబడుతోంది. విజయవాడ లిమిట్స్లోనే ఏదో ఒక పోలీస్ స్టేషన్ విచారించే అవకాశం ఉంది. వంశీతో పాటుగా ఒక న్యాయవాది కూడా అక్కడ ఆయనతో పాటుగా పాల్గొనే అవకాశం ఉంది. మరి వంశీ నుంచి ఎటువంటి సమాధానం రాబడతారు పోలీసులు? సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు SCST కేసు కావచ్చు, మరోవైపుగా ఆయనపై కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. దాంట్లో A1గా ఉన్నారు.